నిడదవోలు 9వ సచివాలయంలో పనిచేస్తున్న నెల్లి కరుణ అనే యువతి మృతి చెందడంతో నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో కరుణ మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కరుణ మృతిపై అధికారులతో మాట్లాడుతూ అన్ని కోణాలను దర్యాప్తు చేయవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశించారు. హలో 9వ వార్డు 9వ వార్డు సచివాలయ ఉద్యోగి ఇమ్యూనిటీ అసిస్టెంట్ నెల్లి కరుణ ఆమె రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. 25 సంవత్సరాల యువతి మరణించడం, అది పురపాలక సంఘంలో మంచి పనితీరును కనబరుస్తూ అందరి మన్ననలను పొందినటువంటి అమ్మాయి ఇంత హఠాత్తుగా చనిపోవడం అనేది రకరకాల అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయంలో ఆమెకి, ఆమె కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ, దాంతోపాటు దీంట్లో నిజాలు నిగ్గు చేయాల్సిందిగా పోలీసులను కూడా ఆదేశిస్తున్నాం. పూర్తి స్థాయిలో విచారణ జరిపి పోస్ట్ మార్టం అయిన తర్వాత ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుంటే దాన్ని వెలికి తీసి ఆ అమ్మాయికి, అమ్మాయి కుటుంబానికి న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేయాలనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాను. ఏదైనప్పటికీ కూడా నిండు జీవితం ఇలాగా అర్ధంతరంగా ముగిసిపోవటం, 25 సంవత్సరాల వయసులో మరింత భవిష్యత్తుని చూస్తున్నటువంటి వయసులో ఆమె ఇలా మరణించడం అనేది బాధాకరం. దాంతోపాటు ఇవాళ పురపాలక సంఘంలో ఉన్నటువంటి కమిషనర్ గారి దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరూ కూడా చెప్తున్న మాట, చాలా అద్భుతంగా పనిచేసే అమ్మాయి, మంచి చురుకైన అమ్మాయి, అమ్మాయి ఇలాగా హఠాత్తుగా చనిపోవడం అనేది చాలా అనుమానాస్పదంగానే ఉందనేటువంటి మాట చెప్తున్నారు. ఈ విషయంలో అందరం కలిసి, ఇక్కడ పార్టీలు రాజకీయాలు కాదు, రాంబాబు గారు కూడా ఉన్నారు, అందరం కలిసి మేము దీన్ని పూర్తి స్థాయిలో నిజాల్ని నిగ్గుతీసి ఆ అమ్మాయికి మృతికి ఏ రకమైన కారణాలు ప్రేరేపించినాయి అనేటువంటి దాన్ని తేల్చాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తూ